అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ కోసం మరియు దివ్యాంగ పెన్షన్ కోసం, వితంతు పెన్షన్ కోసం, చేతి వృత్తి వాళ్ళ పెన్షన్ కోసం, ఒంటరి మహిళా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే తెలియజేసిందండి కూటమి ప్రభుత్వం. అతి త్వరలో ఈ పెన్షన్లన్నిటికీ దరఖాస్తుల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్కి దరఖాస్తుల స్వీకరణ అయితే ఉండబోతోంది. అయితే ఇది ఎప్పటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉండబోతోంది, అలాగే మనకు ఈ పెన్షన్ పొందడానికి అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అలాగే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న అనర్హులైన వాళ్లకు తొలగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందండి. దీనిపైన ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. అదేంటో కూడా మనం చూసేద్దాం. దివ్యాంగ సోదరులకు ఇంద్రధనస్సు పథకంని ప్రారంభించిందండి మన రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోందన్నమాట దివ్యాంగ సోదరులకు. దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులైన పింఛన్లు తొలగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం బడిబడిగా అడుగులు వేస్తోందండి. దీనికి సంబంధించిన వార్తను చూద్దామండి. మనకు సామాజిక భద్రతా పెన్షన్ల గురించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు శాసనసభలో మాట్లాడారండి. సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులుంటే కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని, విచారణలో నిజమని తేలినట్టయితే అలాంటి వారిని తొలగించేలా కలెక్టర్లకు అధికారాలు ఇస్తున్నామని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే అన్నారండి. వైఎస్ఆర్ కడప జిల్లాలో 3,000 మంది దివ్యాంగుల పెన్షన్లపై వచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ విచారించి అనర్హులైన 70% మందిని తొలగించారని వివరించారు. శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సామాజిక భద్రతా పెన్షన్లపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీనివాసరావు గారు సమాధానం ఇచ్చారండి. దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అత్యధికంగా వయోవృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పెన్షన్లు ఇస్తున్నామని, 29,86,023 మందికి 1,194.41 కోట్లు ఇచ్చామని, అలాగే వయోవృద్ధులకు 4,000 రూపాయల చొప్పున ఇది పెన్షన్లు అయితే అందాయని, 7,65,820 మంది దివ్యాంగులకు 6,000 చొప్పున 459.49 కోట్ల రూపాయలు ఇచ్చామని, 17,35,963 మంది వితంతువులకు 4,000 చొప్పున 694.39 కోట్ల రూపాయలు ఇస్తున్నామని, రాష్ట్ర జనాభాలో 12.88 మంది ప్రజలకు పింఛన్లు ఇస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గారు వివరించారు. అయితే అనర్హులకు పెన్షన్లు ఇవ్వడం తప్పని చెప్పేసి సభాపతి అయ్యన్న పాత్రులు గారు కూడా అభిప్రాయపడడం జరిగింది. ఎవరైతే అనర్హులు ఉంటారో అలాంటి వాళ్ళకు పింఛన్లు ఇవ్వడం తప్పని చెప్పేసి ఆయన సభాముఖంగా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలోని కలెక్టర్లందరికీ, జిల్లా కలెక్టర్లందరికీ ఒక అల్టిమేటం అయితే జారీ చేయడం జరిగిందండి. ఎవరైతే అనర్హులు ఉంటారో అలాంటి అనర్హత పెన్షన్లు కలిగిన వాళ్ళను ఏరివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటి వరకు ఒక్క పెన్షన్ కూడా తొలగించని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అనర్హులపై వేటు వేయడానికి నిర్ణయం అయితే తీసుకుందన్నమాట. అతి త్వరలో అర్హత లేని వాళ్ళందరినీ ఏరివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే తీసుకొనుంది. ఇలా ఏరివేసి అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకు ఈ 50 సంవత్సరాల పెన్షను, అలాగే దివ్యాంగ పెన్షను, అలాగే వితంతు పెన్షను, చేతి వృత్తుల వారి పెన్షను, ఒంటరి మహిళా పెన్షన్లకు వచ్చే నెల నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. మార్చి నెల నుంచి సచివాలయంలో అప్లికేషన్లు నింపి వాటితో పాటు డాక్యుమెంట్స్ను జత చేసి అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక 50 సంవత్సరాల పెన్షన్కు అర్హతలు ఏంటో చూద్దామండి. 50 సంవత్సరాల పెన్షన్కు 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే 50 సంవత్సరాల పెన్షన్కు అర్హులుగా ఉంటారండి. ఇక కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము. 50 సంవత్సరాల పెన్షన్కి ఆధార్ కార్డు కలిగి ఉండాలి, అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నట్టయితే వచ్చే నెల మొదటి వారంలో డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లికేషన్తో పాటు కలిపి ఇచ్చినట్టయితే మీకు పెన్షన్ను మంజూరు చేయడం జరుగుతుంది. ఏప్రిల్ నెల నుంచి పెన్షన్లు అందుకోవచ్చు అనమాట.
అయితే మిగిలిన వాళ్ళకు ఏవేవి కావాలో డాక్యుమెంట్స్ చూద్దామండి. వితంతు పెన్షన్కు ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేతి వృత్తుల వారికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్కు మహిళ ఒంటరిగా ఉన్నట్టు డాక్యుమెంట్ అంటే డైవర్స్ సర్టిఫికేట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక దివ్యాంగ పెన్షన్లకు 40% కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉన్నట్టు సదరం సర్టిఫికేట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా డాక్యుమెంట్స్ అన్నింటినీ కలిపి అప్లికేషన్తో పాటుగా ఇచ్చినట్టయితే సచివాలయంలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ చేసి 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మీకు అర్హతలన్నీ ఉన్నట్టయితే అర్హత ప్రకారం మీకు ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ నెల నుంచి ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో దాదాపుగా 27,719 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు కేటాయించడం జరిగింది. ఇక దివ్యాంగ సోదరులకు ఎప్పటి నుంచో వెరిఫికేషన్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వెరిఫికేషన్లో ఎవరైతే అనర్హులుగా తేల్తారో వాళ్ళందరికీ పెన్షన్లు రద్దు చేయడం జరుగుతుందన్నమాట. ఈ అనర్హులుగా తేలిన వాళ్లకు మళ్ళీ ఇంకొకసారి రీవెరిఫికేషన్కి పంపించడం జరుగుతుంది. ఎవరైనా ఫిర్యాదు చేయదలుచుకుంటే అనర్హులపైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినట్టయితే వాళ్ళపై వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మిగిలిన పెన్షన్లకు సంబంధించి కూడా వెరిఫికేషన్ జరుగుతోందన్నమాట. మీరు ఎవరైనా అనర్హులపైన ఫిర్యాదు చేయాలనుకుంటే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయవచ్చు. ఇక దివ్యాంగ సోదరులకు వచ్చేసి ఫ్రీగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించనుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం పేరు ఇంద్రధనస్సు పథకంగా పెట్టడం జరిగిందనమాట. ఈ ఇంద్రధనస్సు పథకం ద్వారా దివ్యాంగ సోదరులకు ఫ్రీగా బస్సు సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది. మనకు 40% అంతకంటే ఎక్కువ ఉన్న అంగవైకల్యం ఉన్న దివ్యాంగ సోదరులు ఉచితంగా ప్రయాణించవచ్చు బస్సుల్లో. అవసరమైన పత్రాలు ఏంటి అంటే ప్రభుత్వం జారీ చేసిన దివ్యాంగుల ధృవీకరణ పత్రం మరియు గుర్తింపు కార్డు ఉన్నట్టయితే ఈ పథకం ద్వారా ప్రయాణించవచ్చు అన్నమాట. అయితే ఈ పథకం ద్వారా 50% రాయితీతో కొనసాగే సర్వీసులు ఏంటంటే నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ ఈ బస్సుల్లో మాత్రం 50%తో రాయితీతో ప్రయాణం చేయవచ్చండి. ఇక మిగిలిన బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఆ ఉచితంగా ప్రయాణం చేయాల్సిన బస్సులు ఏంటంటే పల్లె వెలుగు బస్సులు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్లు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో దివ్యాంగ సోదరులు ఉచితంగా ప్రయాణించవచ్చు అనమాట. ఈ పథకం పేరు ఇంద్రధనుస్సు పథకంగా పెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా దివ్యాంగ సోదరులు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. అలాగే పెన్షన్లు తొలగించడం జరుగుతోంది. అలాగే కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది. దివ్యాంగ సోదరులకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.